హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 16 గ్రాముల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం కలిగినటువంటి ఉంగరం గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఎంత తూకం అవుతుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఏందా అనేది మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం కలిగినటువంటి ఉంగరం. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్, ఇది రెడీమేడ్ కాదు. వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి చాలా అట్రాక్టివ్గా, చాలా మనకు నిండుగా అయితే కనబడతా ఉంది. విగ్రహం వచ్చేటప్పటికి 2 అంగుళాల సైజు కలిగినటువంటి విగ్రహం అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు విగ్రహం మీద స్టోన్స్ అయితే చాలా అట్రాక్టివ్గా కనబడతా ఉన్నాయి. వైట్ కలర్ మరియు గ్రీన్ స్టోన్స్ అయితే మనకు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. విగ్రహం మొత్తం మనము స్టోన్స్ అయితే అద్దడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అంటే మనం ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఎనామిల్ అద్ది మనం ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకు షైనింగ్ గాను చాలా అట్రాక్టివ్గా విగ్రహం అనేది కావాలంటే మాత్రం అది కేవలం స్టోన్ బిగింపుతోనే మనకు ఆ షైనింగ్ అనేది, ఆ లుక్ అనేది మనకు చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్లెయిన్లో వచ్చేటప్పటికి మనకు దాని మీద కటింగ్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ సెంటర్లో చూస్తున్నాం కదా, బ్లాక్ కలర్ ఎనామిల్, అట్లా మనం విగ్రహం మీద మనం ఎనామిల్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అది అంత లుక్గా అయితే మనకు రాదు. అది చాలా డల్గా అయితే కనబడటం జరుగుతుంది. చెక్కుడు అనేది కాస్త షైనింగ్గా ఉంటుంది, కానీ కొన్ని రోజులకు ఆ చెక్కుడు అనేది, అంటే కటింగ్ అనేది డల్ అవ్వడం వల్ల మనకు ఉంగరం మొత్తం కాస్త డల్గా కనబడతూ ఉంటుంది. ఇక్కడ ఈ విగ్రహం మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మొత్తం మనము స్టోన్స్ అయితే మనం ఇక్కడ ఏడియల్ స్టోన్స్, అంటే కాస్త మంచి క్వాలిటీ కలిగినటువంటి ఏడియల్ స్టోన్స్ అయితే మనం ఇక్కడ బిగించడం వల్ల మనకి ఇది లైఫ్ లాంగ్ మనకి ఇది షైనింగ్ గాను చాలా అట్రాక్టివ్గా మెరుస్తూ కనబడతూ ఉంటుంది. చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా అయితే మనం విగ్రహం అయితే రావడం జరిగింది. అట్లాగే ఉంగరం మొత్తం మనం తూకం చూసుకున్నట్లయితే 16 గ్రాముల నికర తూకం అయితే మనం పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉంగరం చేయించుకోవాలనుకుంటే మాత్రం మినిమం 12 గ్రాముల కాడ నుంచి అయితే మనం తూకం పెట్టుకోవచ్చు. ఈ వస్తువుకి అయితే మాత్రం మనం కస్టమర్ కోరిక మేరకు 16 గ్రాములు, అంటే హెవీ సైజు కావాలని చెప్పి మనం 16 గ్రాముల తూకం అయితే పెట్టడం జరిగింది. లేకపోతే మనం 12 గ్రాముల కాడ నుంచి అయితే మనం ఈ ఉంగరాన్ని అయితే చేయించుకోవచ్చు. వీటి కాడ కూడా చాలా మందంగాను చాలా గట్టిగా అయితే రావడం జరిగింది. వీటి ఆది కూడా 26 సైజు ఆది అయితే మనము పెట్టడం జరిగింది. ఆ 26 సైజు అనేటప్పటికీ పెద్ద ఆది అయితే రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మనకు విగ్రహం వచ్చేటప్పటికి 25 తక్కువ 2 అంగుళాలు విగ్రహం అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి కాస్ట్ విషయం మనం చూసుకున్నట్లయితే ఉంగరం వచ్చేటప్పటికి 16 గ్రాముల నికర తూకం, అంటే 2 సవర్లు నికర తూకం అయితే ఉంగరం అయితే రావడం జరిగింది. అట్లాగే వేస్టేజీ, మేకింగ్ ఛార్జ్, స్టోన్స్ కాస్ట్ మొత్తం కలుపుకొని 1,18,500 రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవ్వడం జరుగుతుంది. అంటే మనం తూకం కాస్త ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు కాస్ట్ కూడా, ఉంగరం కాస్ట్ కూడా హెవీగా అయితే రావడం జరిగింది. మనం కావాలంటే వీటిలో తక్కువలో కూడా చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.